శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకోబోతున్నాం సింహరాశి వారికి అక్టోబర్ నెల 25, 26, 27, 28 మరి 4 రోజుల్లో 4 అద్భుతమైనటువంటి శుభవార్తలు వీరికి ఉన్నాయి. మరి ఆ మాయమైనటువంటి 4 రోజులు మరి ఏమిటి వీరికి కలిగేటువంటి శుభవార్తలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి సింహరాశి వారు మీరు ఆకాశంలో సూర్యుని వలె కాంతిగా ఉన్నప్పటికీ మీరు ఎప్పటికీ ముందుండే వ్యక్తినే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. అనుకోవటం కాదండి, అది నిజమనే. మీరు కూడా దానికి ముందుగానే ఏ పనైనా చేసుకుంటారు. మరి మీ మాట కానీ, మీ తీరు కానీ, మీ ధైర్యం కానీ మిమ్మల్ని నేరుగా నిలబెడతాయి. 100 మందిలో ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా నిలబెడుతుంది. ఇప్పుడు మీకు సమయం వచ్చింది. ఈ అక్టోబర్ 25 నుంచి 28 మీ జీవితంలో ఒక కొత్త దశగా మొదలవుతుంది. మీ చేతిలో ఉన్నటువంటి పనులన్నీ వేగంగా అందుకుంటాయి. చిరకాలం ఎదురు చూస్తున్నటువంటి వార్తలు వచ్చేసాయండి. మరి ముఖ్యంగా 4 శుభవార్తలు మీ జీవితంలోకి వెలుగులోకి నింపబోతుంది. ఇది కేవలం చిన్న వార్తలు మాత్రమే కాదు, ఇది మీ యొక్క భవిష్యత్తుని మార్చేటువంటి ఒక తాళాలుగా నిలబెడుతుంది. మరి ముఖ్యంగా మనం చూస్తే మరి సింహరాశి వారికి కలిగేటువంటి శుభవార్తలు ఏమిటి, అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి మీరు మా వీడియోని మొదటిసారి చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోద్దండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మేము చేయడానికి మాకు ఉపయోగపడుతుంది. మరి అలాగే సింహరాశి అంటేనే రాశి చక్రాల్లోనే 5వ రాశి. ఈ రాశివారు మగ నక్షత్రము మొదటి 4 పాదాల్లో పుట్టినవారు. తదుపరి పుబ్బా నక్షత్రము మొదటి 4 పాదాల్లో జన్మించిన వారు. ఇక లాస్ట్లో ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారండి. మరి సింహరాశి వారి జాతక రేఖలోనే సూర్యుడు ప్రధాన గ్రహంగా వహిస్తున్నారు. ఇది వీరికి బలాన్ని, ధైర్యాన్ని, నాయకత్వాన్ని ఇస్తుంది. మీరు పడిపోయినా సరే తిరిగి లేవడం మీకు సహజంగా నిలబడుతూ ఉంటుంది. ప్రతి బంధకాలు కూడా సవాల్గా తీసుకుంటుంటారు. ఈ 4 రోజుల్లో మీరు చేయవలసినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అవకాశాలు కూడా దక్కబోతున్నాయి. మీ జీవితంలో ఈ సమయం ఒక గోల్డెన్ ఫేస్గా నమ్మకం ఉంచండి. మీ కాంతి మళ్ళీ వెలుగుతుందని మీరు గమనించాలి. ఎందుకంటే సింహరాశి వారు సింహంలాగా వెలిగిపోతారు. మరి అలాంటి వ్యక్తులకి మరి కేవలం ఇవి చిన్న వార్తలే కాదండి, ఇది మీ జీవితాన్నే మలుపు తిప్పేటువంటి ఒక వార్తలుగా కూడా మీకు నిలబడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు సింహరాశి వారు ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు పడిన వారు కూడా ఉన్నారు. కొంతమంది చిన్నప్పుడు దగ్గర నుంచి కూడా చాలా కష్టంతో పైకొచ్చి, కష్టంతో నిలబడి, కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళిన వారు ఉన్నారు. కొంతమంది పెద్దల ఆస్తి వల్ల పైకొచ్చిన వారు కూడా ఉన్నారు. కానీ వీరందరికీ కూడా కొంచెం ఒక సమయానికి వచ్చేపాటికి, అంటే వీరికంటే ఒక వయసు వచ్చేపాటికి అది పూర్తిగా వీరిని ఏదో ఒక రూపంలో చికాకులు కలిగించేటువంటి అవకాశాలుగా కనపడుతున్నాయి. మరి అలాంటి వ్యక్తులకి వీరికి పూర్తిగా ఏదో ఒక రూపంలో నష్టాలు చేకూర్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి ఆ నష్టాల నుంచి వీరు బయటపడేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి కొంతమందికి మా జీవితం మీకు ఇంతేనేమో, మేము ఏది సాధించలేమేమో, మా జీవితంలో కొన్ని సమస్యలు ఇలా పడుతూనే ఉండేమని ధైర్యంగా సింహంలాగా ఉండవలసినటువంటి వ్యక్తులు ఒక్కోసారి అధైర్యపడుతూ కూడా వీరి యొక్క మానసిక ఒత్తిడిని కూడా వీరిలో ఉంచేసుకుంటూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తులకు అందరికీ కూడా మరి అద్భుతమైనటువంటి శుభవార్తలు వీరికైతే దక్కుతున్నాయి. మరి ఈ 4 రోజులు కూడా వీరికి ఊహించని విధంగా అద్భుతమైనటువంటి వార్తలు. మరి ఈ 4 రోజులు ఏంటి ఆ శుభవార్తలు? మరి అలాగే వీరు ఈ 4 రోజులు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా ఏమున్నాయో ఇప్పుడు మనం వివరంగా చెప్పుకుందాం. మరి ముందుగా శుభవార్తల విషయానికి వస్తే మొదటి శుభవార్త, మీరు అంటే సింహరాశి వారు గౌరవము, పేరు, ప్రతిష్ట ఇప్పుడు నిలబడుతుంది. సింహరాశి వారి జాతక రేఖలోని సూర్యుడు బలంగా ఉన్నప్పుడే మీ మాట ఒక ధర్మం అవుతుంది. ఈ రోజుల్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ మాటలకు ప్రాధాన్యతగా అర్థం చేసుకుంటారు. అంటే పనిచేసే చోట మీపై ఉన్నవాళ్ళు ఇదే మనకు కావాల్సిన వ్యక్తి అని మిమ్మల్ని గుర్తిస్తారు. అంటే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి పనికి గుర్తింపు లేక మానసిక ఒత్తిళ్లు పడి, ఇక మేము చేసే పనుల వల్ల మాకు ఎప్పుడూ గుర్తింపు రాదేమో, మాకు ఎప్పుడు కూడా హైక్స్ రావేమో, మేము ఏ పని చేసినా కూడా ఇంతేనేమో అని చాలామంది కూడా కురింగిపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తులకి ఈ రోజున మీరు పనిచేసే చోటే మీ పై ఉన్నవాళ్ళు, అంటే మీ పై అధికారులు, అది మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే మీ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యక్తి కావచ్చు, మీకు అక్కడ ఒక పేరు వస్తుంది, మంచి గౌరవం దక్కుతుంది, మిమ్మల్ని గుర్తిస్తారు. ఈ వ్యక్తి వల్లే మనకి ఇన్ని నాళ్ళుగా కొద్ది మంచి జరిగింది, ఇతను నమ్మకంగా ఉన్నాడు, ఇతను మన కంపెనీలో ఉండడం మన అదృష్టము, ఇలాంటి వ్యక్తులే మనకు కావాల్సిందని
పూర్తిగా మీపై ఒక గౌరవాన్ని కూడా ఉంచేటువంటి అవకాశం అయితే బలంగా కనపడుతుంది. ఇది మీ కృషికి గుర్తింపు వస్తుందండి. మరి మీ పేరు ప్రతిష్ట ఒక కొత్త స్థాయికి చేరుతుంది. ఇది ఒక అవకాశం. మరి గత కొంతకాలంగా మీరు కష్టపడినటువంటి ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు పడి ఫలితం రాలేదని ఉండవచ్చు మీకు. కానీ ఇప్పుడు దైవ ప్రేరణ, మరి మీ ఇంట్లో మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము, మరి మీ భార్య యొక్క అభివృద్ధి మీకు మళ్ళీ కూడా మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే అందించబోతున్నారు. మరి మీరు చేసినటువంటి ఒక చిన్న పనే మరి మీకు ఒక ప్రాజెక్టులో మంచి నిర్ణయం వస్తుంది. చుట్టుపక్కల వారు కూడా వారిని ఆకర్షిస్తుంది. మీరు జీవితంలో పేరు తెచ్చే దిశగా మీకైతే నిలబడుతూ ఉంటుంది. మరి కాబట్టి మీరు చేసినటువంటి ఒక చిన్న పనే అది ఎదుటివారు గుర్తించి మీకు అయితే ఒక అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నారు. అది మీకు ఉండేటువంటి ఒక మొదటి శుభవార్త. మరి ముఖ్యంగా చూస్తే రెండవ శుభవార్త ఏంటంటే, మరి మీకు చాలామందికి ధనం జగత్ మూలం అయిపోయింది. కొంతమంది డబ్బు గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది డబ్బు పరంగా ఏముందిలే అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఎవరు ఎంతకాలం ఎంత పని చేసినా సరే డబ్బు కోసమే పని చేస్తారు. అంటే డబ్బు కోసమే పని అంటే డబ్బు సంపాదించడానికండి, అంతేగాని డబ్బు కోసం కాదు. డబ్బు సంపాదన మరి వారి జీవనం గడవడానికి మాత్రమే సంపాదిస్తుంటారు. కొంతమంది ఏంటంటే డబ్బును సంపాదించే దాని గురించే పనిగా వెళ్తూ ఉంటారు. మరి ఇలాంటి వ్యక్తులకు కానీ ఈ రోజున ధన ప్రవాహము మీకు ఆర్థిక లాభం అయితే దక్కబోతుంది. మరి ఇప్పటిదాకా మేము చాలా బాధలు పడ్డామండి, ఎన్నో నష్టాలు పడ్డాం, ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం. మరి మాకేమీ ఆర్థికంగా నష్టాలు, అన్ని నష్టాలే ఉన్నాయి, లాభాలు ఏమొస్తాయని కొంతమంది అనుకోవచ్చు. కానీ అలాంటి వ్యక్తులకే మరి 4 రోజులు కూడా సింహరాశి వారికి ధనం దూరం కాదండి, కానీ సమయం దొరక్కపోతే మీకైతే నిలుస్తుంది. ఇప్పుడు ఆ తలుపులు తెరుచుకుంటున్నాయి. మరి ఈ రోజుల్లో ఆగిపోయినటువంటి బాకీలు, రాకపోయినటువంటి డబ్బు, మీ సొంత కృషితో వచ్చినటువంటి ఆదాయ మార్గాలు అన్నీ కూడా తెరుచుకుంటాయి. మరి ఉద్యోగస్తులకైతే బోనస్సు, ఇంక్రిమెంట్లు ఆశించవచ్చు. వ్యాపారస్తులకైతే కొత్త కస్టమర్లు వస్తారు. సృజనాత్మకమైనటువంటి రంగాల్లో ఉన్నవారికి అయితే యూట్యూబ్, ఆర్ట్, మ్యూజిక్ కంటెంట్ విషయాల్లో కూడా వీరికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. కొత్త ఆదాయం ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అంటే సింహరాశి వారు డబ్బు మాత్రమే కాదండి, స్థిరమైన ఆదాయం కోరుకుంటారు. ఇది భవిష్యత్తులో పెద్ద ఆర్థిక భద్రతకు పునాది వేస్తుందని మీరు గమనిస్తూ ఉంటారు. సో అలాంటి వారికి ఈ రోజున ఆర్థికంగా మరి అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కబోతున్నాయి. ఆర్థికంగా మంచి కృషి దక్కబోతుంది. ధన ప్రవాహం మీకు ఖచ్చితంగా రాబోతుంది. ఇక మూడో విషయానికి వస్తే కుటుంబ మరియు ప్రేమ సంబంధాలలో ఇది మూడవ శుభవార్త. ఎంతోమందికి పెళ్లి చేసుకున్న తర్వాత కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది, లేదా పెళ్ళి అయిన తర్వాత అయినా కూడా మానసిక భార్యాభర్తల పరంగా గొడవలని ఉంటాయి కొంతమందికి పెళ్లి చేసుకొని భార్యాభర్తలు గొడవలు ఉండవు, కొంతమంది సంతాన పరంగా బాధలు పడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులకి అందరికీ కూడా సింహరాశి వారు ఎంతో బలంగా కనిపించిన వారి హృదయం మాత్రం బంగారం లాంటిది. బంగారం లాంటి వ్యక్తులు కనుకే బంగారం లాంటిది అని చెప్పాను. మరి ప్రేమలో మీరు నిజాయితీగా ఉంటారు. ఇటీవల రోజుల్లో దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పాత తగాదాలు సర్దుమణుగుతాయి, సంబంధాలు తిరిగి సజావుగా నడుస్తాయి. కొంతమందికి ప్రేమ పరిచయాలు మొదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ఎవరైతే భార్యాభర్తల పరంగా చికాకులు ఉన్నాయో ఆ చికాకులు తప్పిపోయి మళ్ళీ వారిద్దరూ ఒకటేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి సంతానం లేని వారికి సంతాన పరంగా ఒక దివ్యమైనటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. మరి ఇలాంటి వ్యక్తులకి కుటుంబంలో కూడా ఏదో ఒక చిన్న సంతోషము, పిల్లలకు కలుగుతారని ఒక సంతోషము, పిల్లలు ఉన్నవారికైతే పిల్లల యొక్క విజయము, మరి కొత్త సభ్యుడి యొక్క ఆగమనము, లేదా ఇంట్లో కొత్త ఆరంభాలు మీకు జరగవచ్చు. ఈ రోజుల్లో మీరు మాట్లాడే ప్రతి మాట ప్రేమతో నిండి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని మరింత అర్థం చేసుకునేటువంటి సమయం వచ్చింది. ఇప్పటిదాకా మిమ్మల్ని ఎంతోమంది అపార్థం చేసుకొని మిమ్మల్ని వెళ్ళిన వారే, ఆడవారైనా మగవారైనా. కానీ అలాంటి వ్యక్తులకి ఈ రోజున మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరైతే ఇవ్వబోతున్నారు. ఇది మీకు ఖచ్చితంగా జరుగుతుంది సంబంధాల్లో. ఇక ఫైనల్గా మనం చూస్తే 4వ శుభవార్తగా ఒక కొత్త ఆరంభము, దివ్య మార్పు అనేది ఏర్పడుతుంది. అంటే ఈ 4 రోజులు కూడా జీవిత రేఖలో ఒక కొత్త దారి తెరుచుకుంటాయి. మీకు ఉద్యోగంలో మార్పు కావచ్చు, కొత్త ఆఫర్ కావచ్చు, కొత్త సిటీ కావచ్చు, కొత్త ఆలోచన కావచ్చు, మీ జీవితంలో కొత్త దశగా కదిలిపోవడం కావచ్చు, విదేశీ ప్రయాణాలు కూడా కావచ్చు. మరి ఉద్యోగంలో మార్పు రావచ్చు, కొత్త ఆఫరు, కొత్త సిటీలో అలాంటి విషయాల్లో కూడా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు. మీరు చాలా రోజులుగా చేయాలనుకుంటున్నటువంటి పనులు ఇప్పుడు సరిగ్గా ఉన్నందువలన ప్రారంభిస్తే భారీ విజయం మీదే. ఇది గుర్తుపెట్టుకోండి సింహరాశి మిత్రులారా, ఇది ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక పాజిటివ్ ట్విస్ట్ మీకోసం ఎదురు చూస్తుంటుంది.
కాబట్టి ఇది మీ జాతక రేఖలో మరింత అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 4 రోజులు కూడా మీరు చిన్న పరిహారం చేసుకుంటే మీకు మరింత అద్భుతమైనటువంటి రంగంలో కూడా మీరు ఉంటారు. ఏం లేదండి, చిన్న పరిహారం అంటే సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కనుక మీరు ఉదయాన్నే లేచి సూర్యోదయ సమయాన సూర్యుని యొక్క దిశలో అంటే తూర్పు పక్కగా నిలబడి, అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు నిలబడి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని మీరు ఒక 11 సార్లు నుండి, ఎక్కువ సార్లు కూడా అవసరం లేదు, ఒక 11 సార్లు జపించి చిన్న నీటిని ఒక రాగి చెంబులో తీసుకొని లేదా రాగి గ్లాసులను తీసుకొని నైవేద్యంగా నీటిని ఆజ్యం ఇవ్వండి. ఆ శక్తి మీ చుట్టూరు రక్షణ వలయలాగా ఉంటుంది, మీ జీవితాన్ని అద్భుతమైనటువంటి దిశగా మారుస్తుంది. కాబట్టి మిత్రులారా, మీరు ఈ చిన్న పరిహారం ద్వారా మీరు అద్భుతమైనటువంటి మార్పులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మీ సింహరాశి వారికి అక్టోబర్ 25 నుంచి కూడా 28 జ్యోతిష్య ఫలాలుగా నిలబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ప్రతిరోజు కూడా రాశి ఫలాలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. మీ జీవితంలో మంచి మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సూర్యనారాయణ, జై శ్రీరామ్.